Hi friends, once again welcome to my channel Competitive Maths by Balaji. కాంపిటేటివ్ మ్యాథ్స్ బై బాలాజీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు ఆర్థమెటిక్ గణితాన్ని వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తూ ఇస్తున్నాను. అందులో భాగంగా మనము 5 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ప్రస్తుతం 6th చాప్టర్లో ఉన్నాము. 6th చాప్టర్ నేమ్ వచ్చేసి అలిగేషన్, కలగలుపు. అందులో కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంప్లీట్ చేసాము. ఈ క్లాస్లో మనము పార్ట్ 4 చూడబోతున్నాము. ఓకే, కంటిన్యూస్ క్వశ్చన్స్ టు పార్ట్ 3 and question number 19 of part 4. A trader has 760 kgs of rice, a part of which he sells at a 13% profit and rest at 7% loss. He gains 4% on the whole. How much was sold at a 13% gain? Yes. ఒక వ్యాపారి తన వద్ద గల 760 కేజీల బియ్యంలో కొంత భాగాన్ని 13% లాభానికి మరియు మిగిలిన భాగాన్ని 7% నష్టానికి అమ్మాడు. తద్వారా మొత్తం మీద 4% లాభాన్ని పొందాడు. అయినా 13% లాభానికి అమ్మిన బియ్యం కేజీలలో ఎంత చూద్దాం. ఎస్, వ్యాపారి దగ్గర మొత్తం 760 కిలోల బియ్యం ఉంది. దాన్ని 2 భాగాలుగా అమ్మాడు. మొదటి భాగం వచ్చేసి 13% లాభానికి, రెండవ భాగం వచ్చేసి 7% నష్టానికి. చూడండి, ఇక్కడ లాభం అంటే ప్లస్లతోనూ నష్టం అంటే మైనస్లతో చూపించవలసి ఉంటుంది. మరియు మొత్తం 760 కిలోల మీద సగటున 4% లాభం పొందాడు. అయినా 13% లాభానికి అమ్మిన బియ్యం క్వాంటిటీ ఎంత అది కావాలి. చూడండి డిఫరెన్స్, చూడండి 13, 4ల తేడా 9%. ఇక్కడ 4కి -7కి తేడా తీసుకోవాలి. ఏ విధంగా చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 4 -7ల డిఫరెన్స్ అంటే 4 - of -7, -7 4 + 7 11% వస్తుంది. ఇది చేంజ్ ఈరోజు న్యూ మోడల్ ప్రాబ్లం అనమాట. సో పర్సంటేజ్ గెట్స్ క్యాన్సల్. 11:9. మనకు తెలుసు పర్సంటేజ్ మీద ప్రాఫిట్ కానీ లాస్ పర్సంటేజ్ మీద అలిగేషన్ ఉపయోగిస్తే క్వాంటిటీ యొక్క పరిమాణం రేషియో వస్తుంది. అనగా మొత్తం ఎన్ని యూనిట్లు? 11 + 9 20 యూనిట్ల బియ్యం విలువ 760 కేజీలు. 20 యూనిట్లు. మొదటి భాగంలో 11 యూనిట్ల బియ్యాన్ని, రెండవ భాగంలో 9 యూనిట్ల బియ్యాన్ని అమ్మాడు అతను. మొత్తం ఎన్ని యూనిట్లు? 560 కేజీలు. ఎస్, 0 కట్ 2 1s 238 ఆర్ 76. ఒక యూనిట్ విలువ 35 కేజీలు అయితే మొదటి భాగంలో 13% లాభానికి అమ్మిన బియ్యం యొక్క నిష్పత్తి 11 యూనిట్లు. 11 యూనిట్ల విలువ 11 × 38. ఓకే, 8 యూనిట్ డిజిట్ 8 కావాల్సింది. ఆన్సర్ ఓన్లీ ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ ఆన్సర్, దట్ ఈస్ 418 kgs. Next question. A shopkeeper have 66 kgs of rice. He sells one part of rice at 15% loss and remaining at 45% profit. If in the whole transaction he gains 15% profit, then find the quantity of rice which is sold at 15% loss. ఈ సందర్భంలో 15% లాస్ కమ్మిన బియ్యం ఎన్ని కేజీలో అడిగాడు. ఒక దుకాణదారుని వద్ద 66 కేజీల బియ్యం ఉంది. అతను అందులో కొంత భాగాన్ని 15% నష్టానికి మరియు మిగిలిన భాగాన్ని 45% లాభానికి అమ్మాడు. మొత్తం లావాదేవీలో అతను 15% లాభాన్ని పొందినచో 15% నష్టానికి అమ్మిన బియ్యం కేజీలలో ఎంత? ఫస్ట్ పార్ట్, మొత్తం 66 కిలోల బియ్యం, దాన్ని 2 భాగాలు అమ్మాడు. మొదటి భాగం, రెండవ భాగం. మొదటి భాగంలో బియ్యాన్ని 15% నష్టానికి, నష్టం కాబట్టి మైనస్ చూపిస్తాము. రెండవ భాగంలో మిగిలిన బియ్యాన్ని 45% లాభానికి అమ్మాడు. ఫలితంగా మొత్తం లావాదేవీలో అతను 15% లాభం పొందాడు. ఫలితంగా 15% లాభం పొందాడు. అయినా 15% నష్టానికి అమ్మిన బియ్యం యొక్క కేజీలలో కావాలి. రైట్, డిఫరెన్స్ చూడండి, 45, 15 డిఫరెన్స్ 30%.
ఈ రెండింటి తేడా 15 మైనస్ ఆఫ్ మైనస్ 15 30%. ఇది కూడా ఇక్కడ చూడండి 15% మైనస్ ఆఫ్ మైనస్ 15% వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15% ప్లస్ 15%, దట్ ఈస్ 30%. నిష్పత్తి ఏమొస్తుంది? క్వాంటిటీ నిష్పత్తి 1:1. అనగా మొదటి భాగంలో అమ్మిన బియ్యం ఎంత ఉందో రెండవ భాగంలో కూడా అమ్మిన బియ్యం అంతే ఉంది. అనగా ఇచ్చిన బియ్యాన్ని సగం చేయాలి. 15% నష్టానికి 33 కేజీలు, 45% లాభానికి 33 కేజీలు బియ్యం అమ్మాడు 66లలో. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఏ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 21. ఇంపార్టెంట్ క్వశ్చన్. The total cost price of 2 watches is rupees 840. One is sold at profit of 16% and the other at a loss of 12%. There is no loss or gain in the whole transaction. The cost price of the watch on which the shopkeeper gains is. రెండు గడియారాల కొన్న విలువల మొత్తము రూపాయలు 840. ఒక గడియారాన్ని 16% లాభానికి, మరొక గడియారాన్ని 12% నష్టానికి అమ్మారు. మొత్తం మీద లాభం గాని నష్టం గాని రాకుంటే లాభానికి అమ్మిన గడియారం యొక్క కొన్న వెల ఎంత? ఇక్కడ మనకు రెండు గడియారాలు ఉన్నాయి. మొదటి గడియారాన్ని 16% లాభానికి, రెండవ గడియారాన్ని 12% నష్టానికి. లాభం కాబట్టి ప్లస్ విలువతోటి, నష్టం కాబట్టి మైనస్ విలువతోటి చూపించాం. మొత్తం మీద లాభం గాని నష్టం గాని లభించడం లేదు. సో లాభం గాని నష్టం గాని 0% అంటాం. అప్పుడు మనం లాభం నష్టం పైన అలిగేషన్ ఉపయోగిస్తే వాటి కొన్న విలువల రేషియో వస్తుంది. సో డిఫరెన్స్ ఆఫ్ 16% and 0%, that is 16%. Difference of 0 and minus 12%. 0% की minus 12% की తేడా 12%. So required ratio is 4 3s or 4 4s or 4 3:4. అనగా దీంట్లో మొదటి వాచి 3 భాగాలు, రెండవ వాచి 4 భాగాలు కలిగి ఉంటుంది కొన్న విలువల నిష్పత్తి. ఎస్, కానీ రెండింటి యొక్క కొన్న విలువ మొత్తము 840. 3 ప్లస్ 4 7 యూనిట్ల విలువ 840 రూపాయలు అయితే ఒక యూనిట్ విలువ వచ్చేసి 120 రూపాయలు. ఎందుకు? 7 12 84 7 0 0. కాబట్టి మొదటి వాచి 16% లాభానికి అమ్మబడింది. లాభానికి అమ్మిన గడియారం కొన్న వేళ 3 యూనిట్లు. 3 యూనిట్ల విలువ 3 120 360 రూపాయలు. సో ఆన్సర్ ఇస్ ఏ. ఓకే, నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ ఇంకొకటి. A merchant has 1000 kg of sugar. He sells one at 8% profit and the rest at 18% profit. చూడండి, ఇందా కేసులో ఒకటి 16% ప్రాఫిట్, 12% లాస్. ఇప్పుడు బోత్ కేసెస్ ప్రాఫిట్ ఉంది. He gains 14% on the whole. The quantity sold at 8% profit is. ఒక వ్యాపారి తన వద్ద గల 1000 కేజీల చక్కెరలో కొంత భాగాన్ని 8% లాభానికి మరియు మిగిలిన భాగాన్ని 18% లాభానికి అమ్మగా మొత్తం మీద అతనికి 14% లాభం లభించింది. అయినా 8% లాభానికి ఎన్ని కేజీల చక్కెరను అమ్మాను? అతను 1000 కేజీల చక్కెరను 2 భాగాలుగా అమ్మాడు. అందులో మొదటి భాగం 8% లాభానికి, మిగిలిన రెండవ భాగాన్ని 18% లాభానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి 14% లాభం లభించింది 1000 కేజీల మీద. అయితే మొదటి భాగంలో ఎన్ని కేజీల చక్కెర అమ్మాడు, రెండో భాగంలో ఎన్ని కేజీల చక్కెర అమ్మాడు తెలియదు. వాటి నిష్పత్తి వస్తుంది మనకి. 18 14ల తేడా 4%, 14 8ల తేడా 6%, 2 2 2 3. అనగా మొత్తం 1000 కేజీల చక్కెరను మొదటి భాగంలో 2 భాగాలుగా, రెండవ భాగంలో 3 భాగాలుగా తీసుకోండి. మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. 5 భాగాల విలువ 1000 కేజీల చక్కెర. అప్పుడు ఒక భాగం విలువ 200 కేజీలు. మనకు 8% లాభానికి ఎన్ని కేజీల చక్కెర అమ్మాడు? 2 యూనిట్లు. ఒక యూనిట్ విలువ 200 కేజీలు అయితే 2 యూనిట్ల విలువ 400 కేజీల చక్కెర.
8% లాభానికి అమ్మిన చక్కెర కేజీలలో 400. సో ఆన్సర్ ఈస్ డి. ఓకే, నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్, వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్. ఇవి 2 ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. అలిగేషన్ లో చూడండి ఒకసారి. 23rd, a trader purchases a watch and a wall clock for rupees 390. He sells them, making a profit of 10% on the watch and a 15% on the wall clock. He earns a profit of 51.50 rupees. The difference between the original price of the wall clock and the watch is equal to dash. ఒక వ్యక్తి ఒక చేతి గడియారం ఒక గోడ గడియారాలను రూపాయలు 390కి కొన్నాడు. అతడు ఆ రెండింటిని వరుసగా 10% 15% లాభానికి అమ్మాడు. అతనికి మొత్తం మీద రూపాయలు 51.50 లాభం లభించింది. మొత్తం మీద లాభము శాతంలలో కాకుండా రూపాయలలో ఇవ్వబడింది. ఇదే డిఫరెన్స్. అయినా ఆ రెండింటి అసలు ధరల వ్యత్యాసం ఎంత? సొల్యూషన్, మనకొక వాచ్ ఉంది, వాల్ క్లాక్ ఉంది. ఈ రెండింటి పైన, వాచ్ పైన 10% లాభాన్ని, వాల్ క్లాక్ పైన 15% లాభాన్ని పొందాడు. మొత్తం మీద లాభము 51.50. ఇది రూపాయలలో ఉంది. ఇది లాజిక్ ఇక్కడ. మొత్తం మీద లాభం రూపాయలలో ఉంది కాబట్టి వాచ్ పైన లాభాన్ని శాతం కాకుండా రూపాయలలో, వాల్ క్లాక్ పైన లాభాన్ని శాతంలో కాకుండా రూపాయలలో ఎక్స్ప్రెస్ చేద్దాం. ఎస్, వాచ్ పైన లాభం 10%, కానీ కొన్నది 390 కదా. 390లో 10%, దీని విలువ 2 సున్నాలు, పర్సంటేజ్ గెట్ కట్ 39. 390లో 10% విలువ 39. రైట్. వాల్ క్లాక్ పైన లాభం ఎంత? 15%. అది కూడా దేనిలో? 390లో, కొన్న వేలలో 15%. కానీ ఇక్కడ నాకు తెలుసు దీని క్యాలిక్యులేషన్ కొంచెం ట్రికీ. దీని ఏ విధంగా చేద్దాము? 15%ని 10% ప్లస్ 5%గా విడదీయచ్చు. 10% విలువ 39 ప్లస్ 5% విలువ 39లో సగం 19.5. ఓకే, సో ఈ మొత్తం విలువ ఎంత అవుతుంది? 39 ప్లస్ 19.5, 39 9 48, 10 58.5, 58.5 రూపీస్ అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ చూడండి. 58.50 రూపీస్, 51.50 రూపీస్, డిఫరెన్స్ 7. 39కి 51.50కి డిఫరెన్స్ 12.5. కానీ నేను ఏం చేస్తున్నా, ఈ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసి ఇక్కడ 0 రాసుకున్నాం. ఇప్పుడు వాచ్ మరియు వాల్ క్లాక్ కొన్న విలువల నిష్పత్తి, రేషియో ఆఫ్ సిపిస్ ఆఫ్ వాచ్ అండ్ వాల్ క్లాక్ 5/14, 5/25. సో ఈ రెండింటి కొన్న విలువల మొత్తం 14 ప్లస్ 25 39 యూనిట్లు. 39 యూనిట్ల విలువ 390 రూపాయలు. అప్పుడు 1 యూనిట్ విలువ 10 రూపాయలు. కానీ మనకు కనుక్కోవాలనేది ఏంటిది? ఆ రెండింటి అసలు ధర మధ్య వ్యత్యాసం. 14 ఏమో వాచ్ యొక్క కొన్న విలువ, 25 యూనిట్లు ఏమో వాల్ క్లాక్ కొన్న విలువ. ఈ రెండింటి యొక్క తేడా 25, 14 తేడా 11 యూనిట్లు. 11 యూనిట్ల విలువ 11 110 రూపాయలు. ఓకే, సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ మోడల్ క్వశ్చన్. The population of a village was 9800 in a year. With increase in population of males by 8% and that of females by 5%, the population of village become 10,458. What was the number of males in the village before increase? ఒక గ్రామం యొక్క జనాభా 9800. ఒక సంవత్సరంలో పురుషుల యొక్క జనాభా 8% పెరిగింది, స్త్రీల యొక్క జనాభా 5% పెరిగింది. పెరిగిన తర్వాత ఆ గ్రామ జనాభా 10,458 అయినా పెరగక ముందు ఆ గ్రామంలో పురుషుల యొక్క జనాభా ఎంత?
చూడండి 9,800 నుండి పెరుగుదల 10,458 ఉంది. 9,800 నుండి 10,458కి పెరిగింది. అప్పుడు పెరుగుదల ఎంత ఉంది? ఈ రెండింటి తేడా 658 ఉంది. మొత్తం గ్రామ జనాభాలో పెరుగుదల 658. రైట్. అందులో పురుషుల పెరుగుదల ఉంది, స్త్రీల పెరుగుదల ఉంది. పురుషులు ఎంతమంది పెరిగారు? 8%. కానీ మొత్తం జనాభా పెరుగుదల అంకెలలో ఉన్నప్పుడు పురుషుల పెరుగుదల, మహిళల పెరుగుదల కూడా అంకెల్లో ఉండాలి. ఎస్, అంతకుముందు 9,800 జనాభాలో పురుషులు కూడా ఉన్నారు, 8% పెరిగారు. ఇక్కడ శాతము 2 సున్నాలు కట్, 8 ఎమ్ములు 64, 6 క్యారీ అవుతుంది. 8 9 72 ప్లస్ 6 78, అనగా పురుషుల జనాభా 784 పెరిగింది. స్త్రీల జనాభా 5% పెరుగుతుంది. 9,800లో 5% విలువ. శాతము 2 సున్నాలు కట్, 5 ఎమ్ములు 40, 5 9 45 ప్లస్ 4 49, 490 మహిళల జనాభా పెరిగింది. ఇప్పుడు వీటి యొక్క పెరుగుదల పైన నేను అలిగేషన్ ఉపయోగిస్తే రేషియో ఆఫ్ మేల్ టు ఫిమేల్ వస్తుంది. ఎస్, 658కి 490కి తేడా 168 ఈస్ట్. 784కి 658కి తేడా 126. ఎస్. ఇప్పుడు చూడండి, దీన్ని నేను 42 ఎక్కంతో కట్ చేయొచ్చు. 42 మూళ్ళ 126, 42 నాళ్ళ 168. మనకు కావాల్సింది పెరగక ముందు ఆ గ్రామంలో పురుషుల యొక్క జనాభా. పెరగక ముందు ఆ గ్రామంలో పురుషుల జనాభా 4, పెరగక ముందు ఆ గ్రామ జనాభా 4 ప్లస్ 3 7 యూనిట్లు. 7 యూనిట్ల విలువ 9,800. ఎస్, 1 యూనిట్ విలువ 7 1 7, 7 4 28, 7 0 7 0. 1 యూనిట్ విలువ 1400 అయితే పెరగక ముందు గ్రామంలో పురుషులు 4 యూనిట్లు. 4 యూనిట్ల విలువ 4 ఇంట్లు 1400, 5,600 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ సి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్యాటర్న్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ క్వశ్చన్. 25. A sum of rupees 1,550 was lent partly at 5% and partly at 8% simple interest. The total interest received after 3 years is rupees 300. The ratio of money lent at 5% to that at 8% is. Yes. రూపాయలు 1550లో కొంత భాగాన్ని 5%కి, మిగిలిన భాగాన్ని 8% వడ్డీ రేటుతో సాధారణ వడ్డీకి అప్పుకి ఇచ్చిన 3 సంవత్సరాల తర్వాత రూపాయలు 300 వడ్డీ రూపంలో లభించింది. అయినా 5%, 8% వడ్డీ రేటుతో వడ్డీకి ఇచ్చిన అసలుల మధ్య నిష్పత్తి ఎంత? చూడండి, మనము వడ్డీ ఇచ్చాడు 3 సంవత్సరాల తర్వాత. 3 సంవత్సరాలలో వడ్డీ ఎంత? 300. ఇది 3 సంవత్సరాలలో. అప్పుడు 1 సంవత్సరానికి వడ్డీ 100 రూపాయలు అవుతుంది. 1 సంవత్సరం వడ్డీ ఎంత? 100 రూపాయలు. రైట్. మనము వడ్డీ పైన చూద్దాము. 5% వడ్డీ ఎంత సంవత్సరానికి? 1550లో 5% వడ్డీ సంవత్సరానికి 1550 ఇంటూ 5%. ఇది వచ్చేసి 5 0 0, 5 5 25, 5 5 25 ప్లస్ 2 7, 5 1 5 ప్లస్ 7. పర్సంటేజ్ గుర్తు తీసేస్తే 2 దశాంశ స్థానాల తర్వాత దశాంశ బిందువు రావాలి. ఎస్, 77.50 రూపాయలు వడ్డీ, 5% వడ్డీ సంవత్సరానికి 1550 మీద. అదే ఇంకొకటి కొంత భాగం దీంట్లో 8% వడ్డీకి ఇచ్చాడు. 1550లో 8% వడ్డీ ఎంతనో కనుక్కుందాం. 8 0 0, 8 5 40, 8 5 40 ప్లస్ 4 44, 8 1 8 ప్లస్ 4 12. కానీ ఇటు పర్సంటేజ్ 2 సున్నాలు కట్. ఇక్కడ 77.5, ఇక్కడ 124, ఇక్కడ 100. వీటి మీద అలిగేషన్ ఉపయోగిద్దాం. వడ్డీ మీద మనం అలిగేషన్ ఉపయోగిస్తే 124, 100 తేడా 24, 100 మరియు 77.5 పాయింట్ తర్వాత
ఒక దశాంశ స్థానం తర్వాత సున్నాలు ఎన్ని ఉన్నా దానికి విలువ ఉండదు. కాబట్టి 100కి 77.5కి మధ్య తేడా 22.5. ఇక్కడ ఈ దశాంశ స్థానం తీసేసి ఇక్కడ సున్నా రాసుకుందాం. ఎస్. ఇప్పుడు చూడండి టేబుల్లో చూద్దాం. 5 4 20, 5 5 25, 5 4 20, 5 40, 48:45. అయితే మరలా 3 ఎక్కలో కుట్టుద్దాం. 3 16, 3 15. సో 5% వడ్డీకి ఇచ్చిన అమౌంట్ మరియు 8% వడ్డీకి ఇచ్చిన అమౌంట్ మధ్య నిష్పత్తి 16:15. ఆన్సర్ డి. సేమ్ మోడల్ క్వశ్చన్. A person lent ₹5,000 partly at the rate of 4% and partly at the rate of 5% per annum simple interest. The total interest after 2 years is 440. To find the sum of money lent at each of the above rates, ₹5,000 is to be divided in the ratio. 4% కి 5% వడ్డీకి ఇచ్చిన అమౌంట్ మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒక వ్యక్తి ₹5,000లో కొంత భాగాన్ని 4%కి, మిగిలిన భాగాన్ని 5% వడ్డీ రేటుతో అప్పుకి ఇచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన వడ్డీ ఆదాయం ₹440 అయినా 2 భాగాల మధ్య నిష్పత్తి ఎంత? చూడండి, 2 సంవత్సరాలలో వడ్డీ 440, సాధారణ వడ్డీ సంవత్సరానికి ఎంత అవుతుంది? అప్పుడు 220 అవుతుంది. 2 సంవత్సరాల వడ్డీ 440, 1 సంవత్సరానికి కావాలంటే బై 2 డివైడ్ చేస్తున్నాం. రైట్. ఒకటేమో 4% వడ్డీకి ఇచ్చాము, ఇంకొకటేమో ఇంకో భాగాన్ని 5% వడ్డీ. వడ్డీ మీద చూద్దాం. మొత్తం అమౌంట్ ఎంత? 5,000 మీద సంవత్సరానికి 4% వడ్డీకి ఎంత అవుతుంది? 5,000 మీద సంవత్సరానికి 5% వడ్డీకి ఎంత అవుతుంది? పర్సంటేజ్ 2 zeros కట్, 4 5 50 200. పర్సంటేజ్ 2 సున్నాలు కట్, 5 50 250. వీటి మధ్య అలిగేషన్ ఉపయోగిద్దాం. 250కి 200కి మధ్య తేడా 30, 200కి 250 మధ్య తేడా 20. అప్పుడు 4% వడ్డీకి 5% వడ్డీకి ఇచ్చిన రూపాయల మధ్య నిష్పత్తి 3:2. ఆన్సర్ ఇస్ బి. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ 2 questions of part 4. Next question 27. Sudha bought 6 tables and 12 chairs for ₹12,000. She sold the table at profit of 15% and the chairs at loss of 10%. If her total gain was ₹300, then total cost of the table was. సుధా 6 టేబుల్లు మరియు 12 కుర్చీలను ₹12,000కు కొన్నది. ఆమె టేబుళ్లను 15% లాభానికి మరియు కుర్చీలను 10% నష్టానికి అమ్మాను. ఫలితంగా మొత్తం మీద ₹300 లాభంగా పొందింది. అయినా టేబుల్ యొక్క కొన్న వెల ఎంత? ఎస్. 6 tables and 12 chairs ఉన్నాయి. 6 టేబుల్లు 12 చైర్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి. మొత్తం మీద ఈ 6 టేబుళ్లను 15% లాభానికి అమ్మింది కాబట్టి +15, మరియు కుర్చీలను 10% నష్టానికి కాబట్టి -10%. మొత్తం మీద ఆమెకు లాభం ఎంత వచ్చింది? ₹300. ఇన్వెస్ట్మెంట్ ఎంత మీద? 12,000 మీద. 12,000 మీద ఆమెకు వచ్చిన లాభము 300. 2 సున్నాలు 2 సున్నాలు కట్, 3 కట్లు 3 40. సో 1/40 యొక్క శాతం విలువ 2.5%. 1/40 యొక్క భిన్నం యొక్క శాతం విలువ 2.5. ఇప్పుడు వీటిపైన మనం అలిగేషన్ ఉపయోగిస్తే 15 2.5ల తేడా 12.5. అలాగే 10 మరియు 2.5ల తేడా ఇక్కడ -10, అది గుర్తుంచుకోవాలి. 2.5 మైనస్ ఆఫ్ -10 ప్లస్ 10 12.5% అవుతుంది. సో నిష్పత్తులు ఏవైనా సమానం, 1:1 అవుతుంది. అనగా 6 టేబుల్ల ధర ఎంత ఉందో 12 కుర్చీల ధర కూడా అంతే. మొత్తం మీద 12,000 కాబట్టి 6 టేబుల్ల ధర 6,000, 12 కుర్చీల ధర కూడా 6,000. సో మనకు అడిగింది టేబుల్ల ధర ఎంత? 6,000. సో ఆన్సర్ ఇస్ ఏ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ క్లాస్.
Sudha bought 80 articles at the same price. Yes. She sold some of them at 8% profit and the remaining at 12% loss, resulting in an overall profit of 6%. Then find the difference between number of items sold at 8% profit and 12% loss. సుధా 80 వస్తువులను ఒకే ధరకు కొన్నది. వాటిలో కొన్నింటిని 8% లాభానికి, మిగిలిన వాటిని 12% నష్టానికి అమ్మింది. మొత్తం మీద 6% లాభం లభించినచో 8% లాభానికి మరియు 12% నష్టానికి అమ్మిన వస్తువుల మధ్య భేదం ఎంత? ఎస్, కొన్ని వస్తువులను 8% లాభానికి అమ్మింది, కొన్ని వస్తువులను 12% నష్టానికి అమ్మింది. మొత్తం వస్తువులు 80 తెలుసు. మొత్తం మీద ఆమెకి 6% లాభం లభించింది. లాభంపై అలిగేషన్ ఉపయోగిస్తే మనకు వాటి సంఖ్యల యొక్క నిష్పత్తి లభిస్తుంది. రైట్, 6కి -12 తేడా, 6 మైనస్ ఆఫ్ -12 ప్లస్ 12, 6 ప్లస్ 12 18%. ఈస్ట్ 8కి 6% తేడా 2%. పర్సంటేజ్ 2 ఒకట్ల 2 9:1 ఉంది. కానీ 8% లాభానికి అమ్మిన వస్తువులు 9 యూనిట్లు అయితే 12% నష్టానికి అమ్మిన వస్తువులు 1 యూనిట్. ఈ రెండింటి మధ్య తేడా 8 యూనిట్లు. చూడండి, మొత్తం ఎన్ని వస్తువులు? 9 + 1 10. 10 యూనిట్ల విలువ మొత్తం 80 వస్తువులు, 1 యూనిట్ విలువ 8 వస్తువులు. అప్పుడు ఈ రెండింటి మధ్య తేడా 8% లాభానికి 12% నష్టానికి అమ్మిన వస్తువుల మధ్య తేడా 8 యూనిట్లు. 8 × 8 వస్తువులు 64 వస్తువులు తేడా. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే స్టూడెంట్స్, దీంతో పార్ట్ 4 కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్లో పార్ట్ 5 చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే.